తెలంగాణలో తొలి రోప్వే ఏర్పాటు కాబోతోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న భువనగిరి కోటపై దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భువనగిరి కోట పక్కనే హైదరాబాద్ వరంగల్ 165వ జాతీయ రహదారి ఉంటుంది. ఈ జాతీయ రహదారి నుంచి భువనగిరి కోట వరకు దాదాపు కిలోమీటర్ పరిధిలో రోప్వే ఉంటుంది. నడక మార్గంలో ఈ కోటపైకి వెళ్లాలంటే సగటున 1 గంట సమయం పడుతుంది. రోప్వే అందుబాటులోకి వచ్చాక కొన్ని నిమిషాల్లోనే కోటపైకి టూరిస్టులు అడుగుపెట్టొచ్చు. హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో రోప్వే ఏర్పాటు తర్వాత భువనగిరి కోటకు పర్యాటకుల తాకిడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కోటపై ఉన్న నీటి కొలనును పునరుద్ధరించనున్నారు. లోపల ఉన్న చారిత్రక కట్టడాలను సైతం పునరుద్ధరిస్తారు. ప్రవేశ ద్వారం, రోడ్లు, పార్కింగ్ వసతులను అందుబాటులోకి తెస్తారు. తెలంగాణలోని మరో 4 చోట్ల కూడా రోప్వేలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. పర్వతమాల ప్రాజెక్టు కింద మరో 4 రోప్వేలను మంజూరు చేయాలంటూ కేంద్ర సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. వాటికి ఆమోదం లభిస్తే భువనగిరి కోటకు తోడుగా మరో 4 చోట్ల కూడా రోప్వేలను మనం చూస్తాం. ఈ జాబితాలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో రోప్వే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపై 2 కిలోమీటర్ల పరిధిలో రోప్వే అందుబాటులోకి రావచ్చు. నాగార్జున సాగర్ ఆనకట్టపై 5 కిలోమీటర్ల పరిధిలో రోప్వే నిర్మాణానికి ప్రతిపాదన ఉంది. మందనిలోని రామగిరి కోటపై 2 కిలోమీటర్ల మేర రోప్వే నిర్మాణానికి ప్రతిపాదన సైతం సిద్ధం చేశారు.